నా పేరు హరిణి. మాది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మైలవరం మండలం వెదిరిపడం గ్రామం సార్. మా నాన్నగారి పేరు గోపి, మా అమ్మగారి పేరు దేవి. మా నాన్న ఒక డైలీ లాబు సార్. మా నాన్నగారు కూలి పని చేస్తేనే మేము ఇంట్లో తినడానికి చదువుకోవడానికి సరిపోయేవి. మా అమ్మగారి వర్టిబ్రల్ కాలంలో L1 to L5 జాయింట్ సరిగిపోయి డిస్క్ ప్రాబ్లం వల్ల ఆమె ఎక్కువగా ఏ పని చేయలేరు. సో అందుకు నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో పని మొత్తం చేసుకుని చదువుకోవడానికి వెళ్లేదని సార్. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. 10th క్లాస్ లో ఉన్నప్పుడు పగలు పని చేసుకుని నైట్ కూర్చొని చదువుకునేదని సార్. ఏ విద్యార్థికైనా ఒక కోరిక ఉంటుంది సార్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత చిన్నప్పుడు తెలియదు కాబట్టి ప్రైవేట్ పెద్ద పెద్ద కాలేజెస్ లో జాయిన్ అవ్వాలి అనిపించేది. కానీ మాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ అంత లేదు కాబట్టి మా నాన్నగారు నన్ను మైలవరంలో MBM స్కూల్ ప్లస్ లో గవర్నమెంట్ కళాశాలలో జాయిన్ చేశారు సార్. నాకు ఫస్ట్ ఇయర్ లో 440కి 427 మార్క్స్ వచ్చాయి. అండ్ ఆల్సో సెకండ్ ఇయర్ లో 1000కి 978 మార్క్స్ వచ్చాయి సార్. మన స్టేట్ లో ఉన్న 294 హై స్కూల్ ప్లస్ లో స్టేట్ ఫస్ట్ వచ్చాను అనే గర్వం అయితే లేదు, కానీ మా తల్లిదండ్రుల కష్టానికి తగిన ఫలితాన్ని తీసుకొచ్చాను అనే ఆనందం నాకు మనస్ఫూర్తిగా ఉంది సార్. ఇంటర్మీడియట్ లో నాకు మంచి మార్క్స్ రావడానికి మా కాలేజ్ లెక్చరర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. ఫైనాన్షియల్ గా గానీ బుక్స్ ప్రొవైడ్ చేయడము. మైలవరం ఎమ్మెల్యే గారు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు నాకు 10,000 రూపాయలు ఇచ్చారు సార్. ఫైనాన్షియల్ గా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. దాన్ని నేను అడ్వాంటేజ్ గా తీసుకొని ఇంకా కష్టపడి చదవాలి, అది కష్టం అనిపించిన ఇష్టపడి చదవాలి అంటూ ముందుకొచ్చాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నా జీవితంలో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారితో ఇలా మీట్ అవుతాను, సన్మానం జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. చిన్నప్పుడు 2018లో నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక అక్క 10th క్లాస్ లో స్టేట్ ర్యాంక్ సంపాదించి సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను సార్. డెఫినెట్ గా నేను కూడా నా జీవితంలో ఇలాగే మంచి మార్క్స్ తెచ్చుకొని అవార్డు తెచ్చుకోవాలి అనుకున్నాను. కానీ నాకు మంచి అవకాశం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకునే అవకాశం వచ్చింది. ఫ్యూచర్ లో డెఫినెట్ గా నాన్నగారి చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకుంటాను సార్.